నిజాంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం 6 నుండి 19వ తేదీ వరకు గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఇక బడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తులను అందిస్తామన్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఇంగ్లీష్ మీడియంతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ మంచి విద్యాబోధన అందివ్వడం జరుగుతుందని పాఠశాల సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. అంటే 6వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు ప్రభుత్వ ఆదేశానుసారంగా బడిబాట కార్యక్రమాన్ని అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క బడిబాట కార్యక్రమంలో ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో వారిని బడిలో చేర్పించడము, తర్వాత బడికి రానటువంటి పిల్లలు అంటే 2వ తరగతి చదివి మానేసి లేదా 3వ తరగతి చదివి మానేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రేరేపించి పాఠశాలకు తీసుకురావడం అనేటటువంటిది ప్రభుత్వ సంకల్పం. దాన్ని మా పైన భారం పెట్టారు కాబట్టి మేము కూడా అందరం ఉపాధ్యాయులను కలిసి ఒక పట్టుదలతో విద్యార్థులను అందరినీ పాఠశాలకు చేర్పించే బాధ్యత మాపై ఉన్నది. అదే మాదిరిగా ప్రభుత్వము ఈ మహిళా సంఘాలను కూడా ప్రేరేపించి వాళ్ళను కూడా పాఠశాలకు బాధ్యులుగా వహించి విద్యార్థులను పాఠశాలకు తీసుకొచ్చేటటువంటి బాధ్యత వాళ్ళకు కూడా అప్పచెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్స్ కూడా వాళ్ళు కూడా మా పాఠశాలకు ఎంతో తోడ్పడుతూ వాళ్ళను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసింది. కాబట్టి ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క తలంపులు చాలా చక్కగా ఉన్నాయి. వీటిని తప్పకుండా మేము సక్సెస్ఫుల్ చేసుకొని విద్యార్థులందరి పాఠశాల చేర్పించి చక్కటి చదువును మేము విద్యార్థులకు బోధిస్తూ మరి ఈ క్రమంలో ఇంగ్లీష్ మీడియం అనేటటువంటిది చాలా ఉన్నది కాబట్టి దానికి కూడా మేము చైతన్యస్తుంటున్నాం. మరి మా పాఠశాలకు మహేందర్ గారు కూడా డోనర్గా గత 2 సంవత్సరాల నుంచి కొనసాగుతూ మరి ప్రైవేట్ బుక్లను కూడా కొనసాగించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఈ గవర్నమెంట్ నిజాంపేటలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని పాఠశాలకు చేర్పించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం.